ఊరే చూడు మా లవర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా రే. యాడో గుబ్బే బాగా ఎక్కేసింది నీకు. ఏదో సో చెప్తాను 10 నిమిషాలు నా మొగుడు అవుతాడు. అంత లోపల చెప్పి కంటిన్యూ. రే శివుడు నా లవర్ నాకు హ్యాండ్ ఇచ్చిందిరా రే. యాంద్రా ఎతకతాను. హ్యాండ్ ఇచ్చిందన్నావు కదరా, 2 చేతులే ఉన్నాయి, 3వ చెయ్యాడా? అమ్మా హ్యాండ్ ఇచ్చిందంట వదిలి వెళ్ళిపోయిందంట అర్థమా, ఇంకో చెయ్యి ఇచ్చిందని కాదురా అయ్యా. ఓ సారీ మామ, కంటిన్యూ. రే శివుడు, సంపంకి వచ్చే టైం అయిందే. 11 మీదకు 2 నిమిషాలు ఉందిరా, రా. వచ్చాను నా మొగుడు. రే శివుడు లేచి రారా, పోదాం, టైం అవుతుంది. ఒరే మల్లిగా 10 నిమిషాల్లో వస్తా, స్టోరీ మళ్ళీ వింటా. బాయ్. సరేరా, ఓకే. ఒరే సీనుగా 4 సంవత్సరాల నుండి ఉమేష్ సంపంగి నువ్వంటే ఇష్టం, చెప్తూ కొడితే పడతాను, తంతే ఉంటానని చెప్పలేకున్నావు కదరా. రే శివుడు అటు తిరిగి ఎవరికి చెప్తున్నావురా? బే డైరెక్ట్గా పెట్టలేం కదా. సంపంగి వచ్చేస్తుంది, పోదాం బా. రే సీనుగా 4 సంవత్సరాలు చెప్పలా కలిసిపోయినావు కానీ ఈసారి నేను సెట్ చేస్తా, చూసి నేర్చుకో. ఈసారి నీ ఫ్రెండ్ శివుడు సెట్ చేస్తాడు. ఏంటి రే తాగున్నావు, తేడా కొట్టదు కదా. తాగితేనే ధైర్యం వస్తుంది, నేను సెట్ చేస్తా. రే శివుడు వస్తాంద్రా. ఉమేష్ సంపంగి ఆపా ఏంటి? ఇటెక్కడి నుండి? ఇంటి నుండి. ఇటెక్కడికి? పాలబూత్ దగ్గరికి. పాలు తాగుతున్నావు రోజు? ఏం రోజు శివుడు తాగున్నావా? నేను తాగలా, సీనిగాడే తాగించినాడు. ఓడి అబ్బా ఇరికిచ్చాడ్రా. అప్పో తాగేసి వచ్చి బండాపి అట్టెక్కడి నుండి ఇట్టెక్కడి నుండి, పైగా పాలు తాగుతున్నావా అని అడుగుతున్నావు. గుడ్లు పీకేస్తా నాయాలా, పోరా. ఉమేష్ సంపంగి నువ్వు కొడితే భయపడతావు అనుకుంటున్నావా? మరి భయపడతా, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. బాయ్ రా సీను, వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడతా, విను. ఈ ఊర్లో తాగే వాళ్ళే ఉన్నారనుకున్నా, తాపించే నాయాలు కూడా ఉన్నారా? ఒరే సీనుగా ఈరోజు కాకపోతే రేపు ఇంకా రోజులున్నాయి, మించిపోలేదు సమయం. పో ఇంటికి పో, నీ ప్రేమ చెప్తులే గాని. कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूला कर्तव्यं दैवमाह्निकम्. సూరమ్మత పాలు ఏంటే సంపంగి, మీ నాయన రాలేదా? మా నాయన పొలం దగ్గరికి వెళ్ళాడు. సీనుగాడు వస్తున్నాడు, శివుడు వాడిని పాలు పోపించుకోమను. సీను సంపంగి వస్తుందిరా, పాలు పోయించుకోవాలరా.
చెప్పరా రే చెప్తా ఉండరా. సంపంగి ఏంద్రా? అదేం లేదు, పాలలో నీళ్ళు కలుపుతున్నావా ఏంది? ఎంత ఆయన బాడీ ఏ రాట్లా. ఏం బ్రో సీనుగా, నీ కంటికి నేను పాలల్లో నీళ్లు కలిపి అమ్మేదానిలా కనిపిస్తున్నానా? నీ శివుణ్ణి అడుగు, ఈ అదనపు మాటలకే ఒక్కటిచ్చా, నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోమాక. చెప్పేదిలా సచ్చేదిలా. పెదనాన్న, ఊరంతా తిరిగి తిరిగి మీ మిదిపేమ్మనుకుంటే ఆ సుఖమే వేరియా. అమ్మా ఇంకా సంపంగి ఫోటో చూసే కాడ ఉన్నావారా? నువ్వు ఊరుకో పెదనాయనా. సంపంగ అంటే చాలు ఓ నిరుసుకు పడుతుంది. ఇంకేం చెప్పేది, ఏం చేసేది అని దాని పగారు. ఒరే సీను, సంపంగిలో నేను చూసినంతలో నాకు అర్థమైంది ఏంటంటే, చెప్పేది నాయనా, చెప్పు, ఏం అర్థమైంది? అరే రే రే, ఎందుకంత కంగారు, చెప్తా ఆగు. ఆ పిల్లకి పొగరే కానీ మనస్సు ఎన్న. చూడ్డానికి చెడ్డదే కానీ ఎవరికి తెలియనంత మంచిది కూడా. పెదనాయనా, ఇవన్నీ నాకు తెలుసు. తెలియనివి చెప్తా విను. చెప్పరా. అది పంతాల పొలం దేవి, అందాల అనుభవం లాంటిది పెదనాయనా. పొద్దున్న పాలు పోసి దానికి ఇంటికి వచ్చింది. అది అందమా పెదనాయనా? సంటి బాబు మొహంలో అంతులేనా అందం వస్తే ఎట్టా ఉంటుంది? అట్టా ఎలిగిపోతుంది పెదనాయనా నా సంపంగి. అది కోపంగా ఉన్న బలు నచ్చేస్తుందియా. రేయ్, నచ్చేదిలా సచ్చేదిలా. రేపు ఉదయం సంతకు పోవాలా? పడుకో. ఇప్పుడు దాకా చెప్పిందిలా సచ్చిందిలా, నిద్రపాడు. ఏరా సుందరం, యాడికిడికి ఒకటే అటా గాలి పీల్చుకోవడానికి రా సీనుగా. అవును కానీ సంపంగ పాల డబ్బులు ఇవ్వాలా? అవునరా అయ్యా, ఎంత ధైర్యం రా పిల్లక, నా గల్లా పట్టుకొని గుడ్లు పీకేస్తా అంటదా. చూడడానికి ఎర్రగా బొర్రగా ఉంటుంది కానీ దాన్ని నా చేతిలో పడితే పిసికి చంపేనా. సంపంగని దాన్ని దీన్ని అంటావా? ఇంకోసారి సంపంగని తప్పుగా మాట్లాడితే తోలు వచ్చేస్తా నా కొడక్క. సంపంగ అంటే నాకు ఇష్టం. సాయంత్రంలో బాకీ డబ్బు ఇకపోతే బొంద పెడతా చెప్తాండా. ఎలో
రే సీనుగా ఆపేయిరా, ఇంకా డ్రాప్ అయిపో. ఏం ఆపేయాలరా? సంపంగిని మర్చిపో. రేయ్ ఎందుకురా? రేపు సంపంగి పెళ్లి చూపులు, పట్నం చూసిన పిల్లోడు. అయినా నువ్వు సంపంగి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా పిల్లకి చెప్పునుంటే ఆ పెళ్లి చూపుల్లో నువ్వు ఉండేవాడివి. అయినా ఏం చేద్దాం, పిరికాడే కదా, 4 సంవత్సరాలు చెప్పలేకపోయినావు. నేను పిరిగివాన్ కాదురా, భయం అంతే. ఆ భయానికి పిరిగితనానికి పెద్ద తేడా లేదులే. అయినా చెప్పే దమ్ము లేనివాడివే, ఎందుకు ప్రేమించావో ఏంటో. రే శివుడు, భయస్తుడను పిరుకోడను ఒప్పుకుంటా, దమ్ము లేదన్న మాత్రం అనమాకరా. అంటారా దమ్ము లేదు నువ్వు పిరికోడువని? రే శివుడు, ఆపరా నీ వార్నింగ్లా. నీ దమ్మేందో ఆ పిల్లని నేను ప్రేమిస్తున్నాను చెప్పరా, అప్పుడు ఒప్పుకుంటా నీ దమ్ముందనే. నాకు దమ్ముందిరా. అట్ట రెచ్చగొట్టాను శివుడా. ఆడి సంపంగ అంటే ఇష్టమన్నా, కానీ భయం. ఎట్రచ్చగొడతానని చెప్తాడని. పోనీ చెప్పేని. సంపంగి, ఏందిరా? సంపంగి నీకు రేపు పెళ్లి చూపులా? అవునరా, ఎన్నాళ్ళని ఒక్కదాన్నే ఉండేది. మా నాన్న కోసం చేసుకుంటున్నా. అయినా మా నాన్న నా ఇష్టం కాదనడు. అప్పటికీ అడిగాడు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని. అయినా నన్నెవరు ప్రేమిస్తారు? అయినా వీటన్నిటితో నీకేం అవసరం రా? ఏం లేదులే. నా ప్రేమ నీకెలా చెప్పాలి? రేపు నీకు పెళ్లి చూపులా, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఏదేమైనా కానీ చెప్పేస్తా. సంపంగి 2 నిమిషాలు బండి దిగి నిలబడు. ఎందుకురా? నిలబడు. సంపంగి నువ్వంటే నాకు సత్య అంత ఇష్టమే. హా? నేను నిన్ను ప్రేమిస్తున్నానే. ఈ మాట చెప్పాలని 4 ఏళ్ళ నుంచి అనుకుంటున్నా, కానీ నాకు ధైర్యం సరిపోలా. సంపంగి నీ గురించి ఆలోచించిన రోజే లేదు, ఆరా తీని గడి లేదు. నన్ను పెళ్లి చేసుకోవే, ప్రాణంగా చూసుకుంటానే. నువ్వు చీరలో మా అమ్మలా ఉంటావు. నీ మాట తీసి చూస్తే మా నాన్నే గుర్తొస్తాడు. మా అమ్మ నాన్న నీలోనే ఉన్నారే సంపంగి. నాకు నువ్వు కావాలే సంపంగి. అందరికీ చందమామ ఎక్కడంటే ఆకాశం వైపు చూపిస్తారు, కానీ నా చందమామ నా ముందే ఉందే. చెప్పు సంపంగి, నేనంటే ఇష్టం లేదా?
రేయ్ సీనుగా, ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? నా ప్రేమ ఎంత చెప్పినా ఏం ఉలుకు పలుకు లేకుండా ఉన్నావుగా, అందుకే వెళ్ళిపోతున్నా. నా సీనుగాడికి నేను నిన్ను ప్రేమిస్తున్నానే సంపంగి అని చెప్పటానికి 4 ఏళ్ళు పట్టిందారా? ఏ అమ్మాయికి ఉండదురా తను ప్రేమించే అబ్బాయి చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలని. కానీ నీకు ఈ మాట చెప్పడానికి 4 ఏళ్ళు పట్టిందారా? రేయ్ సీనుగా, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నిన్ను కాదని నన్ను చూడ్డానికి ఎవడొస్తాడ్రా? పెళ్లి చూపులు లేవు, ఏం లేవు.